హాయ్ గైస్, లండన్లో ఉన్న వింటర్ వండర్లాండ్ చూసేసొద్దామా. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మా ప్లేస్ నుంచి లండన్కి ట్రిప్ వెళ్ళామని చెప్పాం కదా. అక్కడి నుంచి ఒక 10 మినిట్స్ వాక్ చేస్తే హైడ్ పార్క్ ఉంటుంది. ఆ హైడ్ పార్క్లోనే మనకి వింటర్ వండర్లాండ్ అని కండక్ట్ చేస్తారు. వీక్ డేస్లో వెళ్తే మీకు ఎంట్రీ టికెట్ ఉండదు, ఓన్లీ వీకెండ్స్ అప్పుడు మాత్రమే ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. అలా కాదనుకుంటే మీరు ముందే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఒక £50 అలా పడుతుంది అనుకుంటే ఎంట్రీ టికెట్ అండ్ 3-4 రైడ్స్ ఫ్రీగా మొత్తం ప్యాకేజ్లోనే. ఇంకా మనకి అక్కడ ఏది ఎక్కిన చోట అక్కడ అలా మనకి పిక్స్ తీస్తూ ఉంటారు. అది మనకి ఒక బుక్లెట్లా కూడా ఇస్తారు. అసలు లోపలికి వెళ్ళగానే నాకు సినిమాల్లో జాతరలు చేస్తారు చూడండి, లైటింగ్స్ అవన్నీ సేమ్ అలానే అనిపించింది. అసలు ఎంత బాగుందో ఆ లైటింగ్స్తో జిగేల్ జిగేలు అంటూ. ముందే పెద్ద పెద్ద అడ్వెంచర్ రైడ్స్ ఎక్కడం ఎందుకని చెప్పేసి మెల్లగా స్టార్ట్ చేద్దామని చెప్పి జైంట్ వీల్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. అసలు చాలా పెద్ద జైంట్ వీల్ బ్లూ కలర్తో చాలా బాగుంది. ఇది ఒక మూవీలో ఉదయ్ కిరణ్ స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు రోప్వే ఉంటుంది చూడండి, మొత్తం అంతా క్లోజ్డ్గా సేమ్ అలాగే ఉంది. ఎంతో ఆశగా అయితే ఎక్కాను. అసలు పైనుంచి వ్యూ అయితే ఎంత బాగుందో. అక్కడ చివరిలో మీకు పింక్ కలర్ కనిపిస్తుంది చూడండి, అదే లండన్ అయ్యి కూడా చాలా బాగా కనిపించింది. కానీ ఒక్క రౌండ్ అందరిని ఎక్కించుకుంటూ పైకి తీసుకెళ్లారు, మళ్ళీ అందరినీ దింపుతూ కిందకి తీసుకొచ్చారు. అంత మజా అనిపించలేదు జైంట్ వీల్ ఎక్కిన. దాని తర్వాత ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి. అసలు ఈ రైడ్ చూసారా, ఒక పెద్ద పోల్ ఉంది, ఆ పోల్కి చుట్టూ ఉయ్యాల్లా కట్టారు. అసలు పై దాకా తీసుకెళ్ళి తిప్పారు. నేను ఇంకా ఎక్కలేదు అదైతే. ఒకవేళ ఎక్కుంటే ఇంకేంటా అని అనిపించి అది పక్కన పెట్టేసి ఐస్ లైట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఐస్ లైట్ దగ్గర కిందంతా ఐస్తో ఉంటుంది. మనకి వెళ్ళగానే కౌంటర్ దగ్గర ఇలా హెల్మెట్స్ అయితే ఇస్తారు, కింద పడిపోయినా మనకేం కాకుండా కొంచెం సెక్యూర్గా ఉన్నట్టు. అండ్ అక్కడ కొంచెం వీల్స్లా ఉన్నాయి చూడండి, అవైతే తీసుకొని వెళ్ళాలి. చివరి పైదాకా వెళ్ళాలి. పైదాకా వెళ్తే అక్కడ కొంతమంది ఉంటారు. అండ్ ఆ వీల్ లోపల కొంచెం ఇలాగా మనకి కూర్చోడానికి అయితే కొంచెం సర్కిల్లా ఉంటుంది. ఆ సర్కిల్లో మనం కూర్చొని అటుకి ఇటుకి మనకి ఇలాగా 2 వైర్లా ఉంటాయి పట్టుకోవడానికి ఆ వీల్ దగ్గరే. ఇంకా మనం అంతా రెడీ అయినప్పుడు పైనుంచి ఇలా తోసేస్తారు. ఇంకా స్నోలో ఇలా కిందకు వస్తూ ఉంటాం. యాక్చువల్లీ ఐస్లో సేమ్ ఈ పిక్స్లో చూడండి ఇలాగే వచ్చాం మేము కూడా. అసలు ఎంత బాగుందో అది. 2 టైమ్స్ అలా చేస్తారు. దాని తర్వాత ఇక్కడ ఒక ఐస్ కింగ్ అని చెప్పేసింది. ఈ ఐస్ కింగ్ ఏంటంటే మొత్తం అంతా ఐస్తోనే చేస్తారు. కొన్ని మూవీస్లో మనం చూస్తూ ఉంటాం చూడండి, ఐస్తో కొన్ని హార్ట్ షేప్స్ లాగా ఇంకొన్ని బొమ్మల్లా చేస్తారు కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా మొత్తం అంతా ఐస్తోనే ఉంటుంది. లోపల అసలు -డిగ్రీస్లో ఉంది. ఒక 5 మినిట్స్ ఉంటే చాలు, 5 కూడా కాదండి, ఒక 2 మినిట్స్ ఉన్న చాలు మన హ్యాండ్ అంతా కూడా కొంచెం గడ్డ కట్టేసినట్టు అయిపోయినట్టు అనిపించింది నాకైతే. మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నట్టు. లోపల టెంపరేచర్ అయితే -10 డిగ్రీస్ ఉందంట. ఆ -10 డిగ్రీస్లో ఇవన్నీ పెట్టి ఒక ఎగ్జిబిషన్ లాగా లోపల మళ్ళీ ఐస్తోనే ఎంట్రీ దగ్గర ఇలా ఆర్చ్లా వేశారు, అక్కడ లైటింగ్స్తో. అండ్ ఇదంతా ఐస్తో చేశారు కదా, మధ్యలో లైటింగ్స్ కూడా బాగా ఎలివేట్ అవుతూ ఉన్నాయి. కొన్ని అయితే పికాక్వి, ఇంకొన్ని డ్రాగన్వి, కొన్ని అయితే షేప్స్ భలే మంచి షేప్స్లో అయితే చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఐస్ది. ఇంకా కొన్ని చోట్ల అయితే మనం కూర్చోడానికి టేబుల్స్లా కూడా ఉన్నాయి, ఐస్తోనే ఉన్నాయి మొత్తము. అండ్ ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, అక్కడ పైనుంచి ఇలా రావాలి ఐస్ దగ్గర. నేను ఇంకా జారుకుంటూ వచ్చేస్తామేమో అని చెప్పేసి నేను కూర్చున్నాను. లేదు, మనమేమో లెగ్స్ పైకి ఎత్తాలంట, అప్పుడే జారుతుంది. అది నాకు తెలియక నేను అలా పాక్కుంటూ అయితే వచ్చేసాను. ఇంకా బయటికి రాగానే అక్కడే మనకి హీటర్స్ లాగా మంట వేసి పెట్టారు. ఇంకా చక్కగా అక్కడ చలి కాచుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ రైడ్కి సిద్ధంగా ఉన్నాము. ఇది ఏమో ఈ రైడ్ చూసారా, మనకి రోలర్ కోస్టర్ కాకుండా ఇది ఒక చిన్నది, ఒక 4 మెంబర్స్ కూర్చుండే లాంటిది. ఇది ఎక్కామండి. ఎక్కినప్పటి నుంచి నేనైతే బాబోయ్ ఆపేయండి అని ఆ సినిమాలో బ్రహ్మానందం ఉంటాడు చూడండి, సేమ్ అదే నా సిచ్యువేషన్ కూడా. చాలా భయం వేసేసింది. ఎందుకో రైడ్స్ అంటే మస్తు చాలా భయం వేసేస్తుంది. అందుకే నేను ఇంకా ఇందాక చూపించాను చూడండి పైదాకా ఉయ్యాల లాంటిది, అదైతే ఎక్కలేదు. ఇంకా మొత్తం కొన్ని అడ్వెంచర్స్ ఉన్నాయి, అవంతా చూసేసుకొని
ఎక్కువ టాయ్ గేమ్స్ అయితే ఉన్నాయి. మంచిగా టాయ్ గేమ్స్ అయితే ఆడేసుకున్నాము. ఇంకా అక్కడే ఫుడ్ అవంతా తినేసి అలా ఒక 1-2 టైమ్స్ రౌండ్ అంతా తిరిగేసి హ్యాపీగా ఎంజాయ్ చేసాము. వీకెండ్స్ టైంలో మీ ఫ్యామిలీతో ఆర్ ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకుంటే ద బెస్ట్ అని చెప్తాను వింటర్ వండర్లాండ్. అక్కడ మేము గెలుచుకున్న బొమ్మలు ఇవన్నీ. వింటర్ వండర్లాండ్ అయిపోగానే లండన్ స్ట్రీట్ లైట్స్ చూద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. మేము డబుల్ డెక్కర్ బస్సులో వెళ్తున్నాం. ఇది మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. మీరు కావాలి అనుకుంటే ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. వెళ్ళేదారంతా రిక్షాలు ఉన్నాయి. ఒకప్పుడు 1-2 ఉండేవి, ఇప్పుడు మొత్తం అన్ని రిక్షాలే అయిపోయాయి. మెయిన్లీ ఇవి ఎక్కువ పికిడల్లీ సర్కస్లో ఉంటాయి మంచి లైటింగ్స్తో. అండ్ స్ట్రీట్ లైట్స్ అయితే ఒక్కొక్క స్ట్రీట్కి ఒక టైప్ ఆఫ్ లైటింగ్స్ పెట్టున్నారు. ఒక స్ట్రీట్ అంతా ఏమో స్టార్స్తో ఉన్నాయి, ఈ స్ట్రీట్ అంతా ఏంజల్స్తోనే ఉంది. ఇది రెజెంట్ స్ట్రీట్ ఏదో అంటారు, నాకు పెద్ద ఐడియా లేదు. ఈ బస్ టూర్లో మనకి లండన్ స్ట్రీట్స్ కవర్ చేస్తారు, లండన్ ఐ ఒకటి కవర్ చేస్తారు, బిగ్ బెన్ ఒకటి కవర్ చేస్తారు, అండ్ కింగ్స్ ప్యాలెస్ బకింగ్హామ్ ప్యాలెస్ ఒకటి కవర్ చేస్తారు, అండ్ లండన్ బ్రిడ్జ్ కూడా. ఈ బస్ టూర్ వస్తా అంటే ఒక్కసారి అయితే చూడొచ్చు. ఇదండి మా వింటర్ వండర్లాండ్ అండ్ లండన్ స్ట్రీట్ లైట్స్ ట్రిప్. నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.